ఖమ్మం వరంగల్ ఎంపీ స్థానాలను బీజేపీ పెండింగ్లో పెట్టింది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇక వరంగల్ ఎంపీ స్థానానికి ఆరూరి రమేష్ పేరును పరిశీలిస్తోంది. అయితే ఖమ్మం సీటుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే జలగం వెంకట్రావు పేరును కూడా రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించింది. గాలి వినోద్ రావుకు ఇవ్వాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు. మొత్తానికి ఖమ్మం సీటుకు పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రమ్, చూస్తున్నాం ఖమ్మం వరంగల్ ఈ రెండు ఏమేమి పేర్లు తెర మీదకి వస్తున్నాయో కూడా చూస్తున్నాం. నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి విక్రమ్? బిందు, మనం చూసుకోవచ్చు వరంగల్కు సంబంధించి ఆరూరి రమేష్ సంబంధించిన పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు బీజేపీ మొత్తం 17 స్థానాల్లో 15 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ముందుగా ప్రకటించి దూకుడుగా ప్రచారంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు విజయ సంకల్ప యాత్రలని చెప్పి రాష్ట్రమంతా చుట్టేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 3 సభలను ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి రోడ్ షో, అదేవిధంగా నాగర్ కర్నూల్, జగిత్యాలలో బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. అభ్యర్థులను ప్రకటించి కొంత దూకుడుగా ముందుకు వెళ్తుంది. అయితే ఖమ్మం సీటు బీజేపీ చాలా బలహీనంగా ఉన్న జిల్లా ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా. దానికి సంబంధించి ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి అక్కడ పార్లమెంటు సీటు కోసం బీజేపీలో కొంత పోటీ ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే జలగం వెంకట్రావు పార్టీలో ఇటీవల చేరారు. అతని పేరును రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం గాలి వినోద్ రావుకు టికెట్ ఇవ్వాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించి నేతగా ఉన్నాడు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖచ్చితంగా గాలి వినోద్ రావుకి ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, అతను కూడా బీజేపీలో చేరుతున్నట్టు ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అతనితో సంప్రదింపులు జరపట్లేదు, అతనితో సంప్రదింపుల ప్రక్రియ అయితే కొనసాగట్లేదు అని చెప్పి బీజేపీ రాష్ట్ర నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రచారం మాత్రం నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరుతున్నారు అన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా ఉంది. బీజేపీ ఎక్కడైతే పూర్తిగా బలహీనంగా ఉందనుకున్న ఖమ్మం పార్లమెంట్లోనే అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉండడం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. బిందు, మొత్తానికి 2 రోజుల్లో దీనికి సంబంధించిన అభ్యర్థుల ప్రక్రియ ఒక ఖమ్మం సీటుకు మాత్రమే పెండింగ్ ఉంది. ఆ వరంగల్కు సంబంధించి ఆరూరి రమేష్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఖమ్మం స్థానానికి సంబంధించిన పేరు దాదాపు 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.